హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఎస్ఎల్విసి ఛానల్. ఈరోజైతే మీకు మా క్యాటరింగ్లో రెస్టారెంట్ స్టైల్లో మీకు ఒక స్నాక్ ఐటెం చూపించాలనుకుంటున్నానండి. దీని పేరు వచ్చేసి చిల్లీ పన్నీర్ అంటారండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం స్పైసీగా, కొంచెం స్వీట్గా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టపడతారు దీన్ని తినడానికి. మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే ఇంకా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు దానికి తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. నేనైతే 200 గ్రాముల పన్నీర్ ముక్క తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ వచ్చి 2 స్పూన్లు, మైదా వచ్చి 2 స్పూన్లు, బటర్ కానీ వెన్న కానీ కొద్దిగా, చిల్లీ సాస్ 2 స్పూన్లు, టమాటా సాస్ 2 స్పూన్లు, క్యాప్సికమ్ చిన్న సైజు కట్ చేసి ముక్కలు పెట్టుకున్నానండి. దానికి కావాల్సినవి కోటింగ్ వేయడానికి కొన్ని పదార్థాలు కావాలి, అవి చూపిస్తాను. ముందుగా అయితే మధ్యలో ఉప్పు, కారం, పసుపు, జీడిపప్పు పలుకులు, జీడిపప్పు కచ్చపిచ్చగా నలిగింది కొద్దిగా పొడి, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, మెంతాకు, పచ్చిమిర్చి చీల్చినవి 5, కొత్తిమీర కొద్దిగా. అవి జీడిపప్పు పలుకులు మీకు తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు దాంట్లో. చూసారు కదండి ఇవి. ముందుగా అయితే పన్నీర్ని స్లైసుల కింద కట్ చేసి చిన్న సైజు క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. అలాగా. ముఖ్యంగా దీంట్లోకి కావాల్సింది అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలేనండి. ఇవి చిన్న సైజు కట్ చేసి పెట్టుకున్నాం. ముందుగా అయితే పాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఒక్కసారి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ బాయిలే, ఫుల్ అయితే అవసరంలా. కొంచెం సేపు అలా ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. కోటింగ్ వచ్చేసరికి మీకు ముందుగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్టు, 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, కొద్దిగా పసుపు, మిరియాల పొడి కూడా వేసుకుంటున్నాం. మిరియాల పొడి, కొద్దిగా పసుపు, కొంచెం కారం, కొద్దిగా వాటర్ వేసి చేత్తో బాగా కలుపుకోవాలండి. పన్నీర్ కోటింగ్ అండి ఇది. పన్నీర్ ముందుగా కొంచెం హాఫ్ బాయిల్ చేసుకున్న పన్నీర్ కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకొని దాంట్లో కొంచెం జీడిపప్పు పొడి, మెంతాకు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం పాన్ పెట్టి ఉంచాం కదండి, దాంట్లో క్యాప్సికమ్ ముక్కల్ని కొంచెం హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పన్నీర్ కోటింగ్ వేసి తీసుకొచ్చి దీంట్లో అలా విడివిడిగా వేసి ఒకదానికొకటి అంటుకోకుండా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా తీసి దాంట్లో చిల్లీస్ కూడా వేసేసామండి. మీకు చూపించడం కోసం వేసాను. చిల్లీ పన్నీర్ కదండి దాని పేరు. చిల్లీస్ కూడా ఫ్రై చేసేసాం. కొంచెం పాన్ పెట్టిన తర్వాత ఆయిల్ తీసేసాక దాంట్లో కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ వేసి ముందుగా మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు వేసి కొంచెం సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ ఫ్రై కాదు. మిరియాల పొడి కొంచెం వేసి చిల్లీ సాస్ కూడా వేసేస్తున్నాం కొద్దిగా, 2 స్పూన్లు అండి అది. ఒక్కసారి ఫ్రై చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం బటర్ వేసుకుందామండి. బటర్ కరిగిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, మనం ముందుగా తీసుకున్న జీడిపప్పు పలుకులు వేసేసుకున్నాం. ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసేసి పచ్చిమిర్చిని కూడా ఒకసారి కలిపి క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. దీంట్లో హాఫ్ బాయిల్ చేసాం కదండి, ఒకసారి టాస్ చేసుకోవాలి పైకి కిందకి ఎలాగా. దీంట్లో కలర్ కోసం కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసాను. స్పైసీనెస్ కోసం మెంతాకు వేసాను కొద్దిగా. చూసారు కదండి. చివరిగా టమాటా సాస్ కూడా వేసి ఒకసారి పైకి కిందకి కలుపుకోవాలి. కొత్తిమీర, జీడిపప్పు పలుకులు ఏమైనా ఉంటే వేసేసుకుని ఒకసారి టాస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చిల్లీ పన్నీర్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేడిగా తింటే అసలు మీకు చాలా బాగుంటుందండి. పిల్లలకైతే మన ఇంట్లోనే ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చండి. దీంట్లో అన్నీ ఉండాలని ఏమి లేదండి. వాళ్ళు ఇష్టపడేలాగా చిన్నగా చేసుకోవచ్చండి ఇంట్లో. చూసారు కదండి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి.
థ్యాంక్ యూ అండి.